డ్యూటీ నుంచి వచ్చి వంట చేస్తున్నాను. వంట చేస్తుంటే ఫ్యాన్ వేసుకోవటానికి అవ్వదు, ఎందుకంటే హాల్లోనే, ఇది హాలు, కిచెన్, ఇది చాలా చెమటగా ఉంది. వంట అయిపోయేదాకా కొంచెం చెమటలు తప్పవు. ఎండలు అంటే ఎండలు కాదు. అలాగంటే ఏసీ కొనుక్కోవచ్చా అంటారు. ఏసీ కొనుక్కోవచ్చు, ఏసీ కొనుక్కోవాలని అందరికీ ఉంటుంది. అంతే, కాకపోతే ఏసీ కొనుక్కుంటే ఎండలోకి వెళ్ళి పని చేయాలి. నేను చేసే పని ఎండలో పని. ఈ ఏసీలకు అలవాటు అయితే సుఖపడిపోతే కష్టపడలేమంటారు కదండి. అందుకని నేను ఏసీ కొనుక్కోనండి. మళ్ళీ మీరు సిల్లీగా పోయి గిల్లి గిల్లలేనట్టు, కొట్టి కొట్టలేనట్టు చురకైన కామెంట్ పెడతారు. ఆ కామెంట్ పెట్టేటప్పుడు ఆలోచించండి. మరి లెక్క పెడతాను తిల్లు, ఆ లెక్క పెడతాను దీంట్లోనే ఇదే హాలు, ఇదే వంటగది, ఇదే అన్నీ. కాబట్టి వంట చేస్తే ఫ్యాన్ వేసుకోకూడదు, ఫ్యాన్ వేసుకుంటే వంట చేసుకోవడానికి కావదు. వాటికి మీకేదో నా కష్టం ఏదో అంటే కష్టమని కాదు, మామూలుగా చెప్పుకుంటే మీకేదో నేనేదో ఏసీ కొని ఇవ్వన్నట్టు చెప్పినట్టు మీరు నాకు సెటైర్ వేస్తున్నారు. సెటైర్ వేయొద్దండి. నేను చేసే పని అందులో మా ఇంట్లో రాజు నేనే, మంత్రి నేనే, అమ్మ నేనే, నాన్న నేనే. నాకు ఉన్నది ఒకే ఒక్క కూతురు కదండి. ఆ అమ్మాయి కోసం మరి నేను కష్టపడాలి. తనకి తల్లైనా తండ్రి అయినా నేనే కాబట్టి నేను కూలి పనికి వెళ్తాను. నాకు చెప్పుకునే దాంట్లో సిగ్గది లేదు, ఎందుకంటే కష్టపడేదాన్ని ఏదైనా నిజాయితీగా చెప్పుకోవాలి. నేను చేసేది ఒక కూలి పని. ఏం చేస్తాను, చదువుకుని అంత స్తోమత లేదు మాకు. అప్పుడులోనే అమ్మాళ్ళు 10th వరకు చదివారు. ఇప్పుడు 10థ్కి ఏమన్నా ఉద్యోగాలు వస్తాయో రావు కదండి. అందుకు తక్కువ చదువుకున్నాను కాబట్టి ఏ పని లేక ఏదో చేతనైన పని, రోజుకి ఇంత అన్నం దొరికే పని, ఒకరిని ఏది చేయి చాపుకోమంట. కుటుంబం అయితే గంపడు ఉంది. వీరు ఒకరోజు ఆడతారు, 2 రోజులు ఆడతారు, రోజుకైతే ఆడతారు కదండి. అందుకే ఎవరిని అడుక్కోను. నా ఉన్నంతలో నేను నా కష్టపడిన డబ్బులు ఎంత వస్తే అంత వాటిని సరిపెట్టుకునే నేను ఉంటాను. అలాగని ఒక ఇల్లు అది లేదండి, ఇది అమ్మాళ్ళ ఇల్లు. అమ్మాళ్ళ ఇంట్లో ఉన్నాను. పాపకే ఏదైనా నేనే తన చదువు అన్నీ చూసుకోవాలి కాబట్టి మనకి ఎట్టినోళ్ళు అయితే ఎవరూ లేరు. అమ్మా నాన్న ముందే తొందరగా చనిపోయారు. తొందరగా అంటే నేను చెప్పేది ఏడుస్తూ చెప్పడం నాకు ఇష్టం ఉండదు. బాధపడితే నేను ఎక్కడే డిప్రెషన్లోకి వెళ్తానని ఏదన్నా ఈజీగా తీసుకుంటాను. అంటే మరీ మనం బాధలయ్యి మన గుండెల్లో పెట్టుకుని మన గుండె బరువు అయిపోతుంది. అంతే కదండి. మామూలుగా సరదాగా ఉంటే కష్టాన్నన్నా నవ్వుతూ చెప్పాలి, నవ్వుతూ దాన్ని ఆస్వాదించాలి. తట్టుకునే ధైర్యం ఉంటుంది, ఇది ఉంటుంది. అందుకు మా ఇంటికి నేనే రాజు, నేనే మంత్రి. పాపకి నేనే అమ్మ, నేనే నాన్న, అన్నీ నేనే. అందుకు వంట చేస్తే ఈ చిన్న ఇంట్లోనే అవ్వదు కదా. నేను వచ్చింది 10 గంటలకు వస్తాను. 10 గంటలకు వచ్చి వంట చేసుకో వదిలోకి ఎండ బాగా ఎక్కి చెమటలు అయితే ఎలాగంటే అలా ఉన్నది. దయచేసి నేను పెట్టిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, లేదంటే ఊరుకోండి. అడ్డదిడ్డంగా ఒకరిని హేళన చేస్తే ఏం వచ్చేది. మనసు మీ కామెంట్లు చూసి మనసు ఏదో చాలా బాధ అనిపిస్తుంది. వీటి వల్ల నాకు ఏది వచ్చేయాలి, ఆ డబ్బులతో నేను ఆస్తులు మేడలో కట్టేసుకోవాలని కాదు. నాలో బాధ కొంతైనా మీలాంటి వాళ్ళతో పంచుకోవాలి. అంతకు మించి మీ నుంచి వచ్చిన డబ్బుతో నేను ఒక మేడ కట్టాను. నాకు వచ్చిన డబ్బులతో నా కడుపు, నా కూతురు కడుపు ఏదో నింపుకుంటాను. సరేనండి. ఏసీ కొనని ఒక మహానుభావుడు మంచిగా ఎట్టాడు. అతనికి చూస్తే తెలుసుకోండి. మెయిన్ అతని కోసం, అతని పేరు ఏది తెలియదు.